జరిగిన మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రధాన పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనంపై రాష్ట్ర హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మూల్యాంకనంలో అక్రమాలను నిగ్గు తేల్చేందుకు అడిషనల్ డీజీ స్థాయి అధికారితో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు రేపు భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. అయితే భారత్ బంద్ కు సంఘీభావం తెలుపుతూ కాంగ్రెస్ శ్రేణులు కూడా నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని ఏఐసీసీ పిలుపునిచ్చింది. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా బీజేపీ కార్పొరేటర్ రీతు తాండే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శివసేనకు చెందిన సంజయ్ శంకర్ గాడి డిప్యూటీ మేయర్గా విజయం సాధించారు. ప్రతిపక్షాలు అభ్యర్థులను నిలబెట్టుకోవడంతో ఈ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. అమెరికాకు మోడీ ప్రభుత్వం తలొగ్గిందని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇరు దేశాల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం అమెరికాకు మేలు చేసేలా ఉందని, దానివల్ల భారత్కు ఎలాంటి ప్రయోజనం లేదని ఆయన విమర్శించారు. కెనడాలోని ఒక పాఠశాలలో జరిగిన కాల్పుల ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోవడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషాద సమయంలో కెనడా ప్రజలకు భారత్ అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఇరాన్లో ఇటీవల ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనపై అక్కడి భద్రతా బలగాలు ఉక్కుపాదం మోపి అణచివేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆ అంశంపై ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. అణచివేతలో కుటుంబ సభ్యులను కోల్పోయిన వారు, గాయపడిన వారు అనుభవించిన బాధ తనకు తెలుసని అన్నారు. నటి వరలక్ష్మి శరత్ కుమార్ దర్శకురాలిగా మారారు. దర్శకురాలిగా తన తొలి సినిమా సరస్వతిని తెరకెక్కిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సినిమా వివరాలను ఆమె స్వయంగా తెలియజేస్తూ తన కొత్త ప్రయాణంపై సంతోషం వ్యక్తం చేశారు. T20 వరల్డ్ కప్ లో భాగంగా ఇవాళ ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా మధ్య హై వోల్ట్ మ్యాచ్ జరిగింది. సూపర్ థ్రిల్లింగ్ గా సాగిన ఈ మ్యాచ్ లో 2 సార్లు సూపర్ ఓవర్ వరకు వెళ్ళింది. చివరకు దక్షిణాఫ్రికా రెండో సూపర్ ఓవర్ లో 4 రన్స్ తేడాతో విక్టరీ నమోదు చేసింది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.